హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ. ఫ్రెండ్స్, రాజమండ్రిలో ఒక మంచి ప్రైమ్ లొకేషను మరియు పాష్ ఏరియా అయినటువంటి ఏవి అప్పారావు రోడ్లో కంప్లీట్ టేక్వుడ్తో ఉన్నటువంటి ఒక ప్రీమియం 3 BHK ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ఫ్లాటు అమ్మకానికి వచ్చిందండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ అపార్ట్మెంట్ వచ్చి మెయిన్ రోడ్కి అంటే ఏవి అప్పారావు రోడ్కి అతి దగ్గరలో ఉంటుందండి. కేవలం 60 అడుగుల దూరంలో ఉంటుంది. సెకండ్ ప్లాట్ అండి ఏవి అప్పారావు రోడ్ మెయిన్ రోడ్ నుంచి. అలాగే ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్ వచ్చి ఈస్ట్ రోడ్ ఉంటుందండి. సేల్కి వచ్చిన ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. రోడ్డు కూడా 50 ఫీట్ వైడ్ రోడ్ అండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని పూర్తిగా చూడకపోవడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలామంది ఫోన్లో మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారండి. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ లొకేషన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి గమనించగలరు. చూడొచ్చండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా విశాలంగా ఉంటుందండి. అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. టోటల్గా వచ్చి ఇది 1200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి. 1200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈచ్ ఫ్లోర్ వచ్చి 4 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్గా వచ్చి 5 ఫ్లోర్స్ 20 ఫ్లాట్స్ అండి. 20 ఫ్లాట్స్ ఉంటాయి. సేల్కి వచ్చిన ఈ 3 BHK ఫ్లాట్ వచ్చి సెమీ ఫర్నిష్డ్ అంటే కబోర్డ్స్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఫ్లాట్కి సంబంధించిన కబోర్డ్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, డోర్ ఫ్రేమ్స్ కానీ కంప్లీట్గా టేక్వుడ్తో చేశారండి. మంచి క్వాలిటీతో ప్రీమియం లుక్తో ఉంటుంది. ఈ 3 BHK ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఫ్లాట్కి ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి. ఈ 3 BHK ఫ్లాట్కి వచ్చి హాలు చూడొచ్చండి. ఇది హాల్ అండి. హాల్కి సంబంధించి ఉత్తర ఈశాన్యంలో ఒక బాల్కనీ వస్తుంది. ఈ ఫ్లాట్ వచ్చి 5th ఫ్లోర్లో ఉంటుందండి. 5th ఫ్లోర్ అంటే అదే టాప్ ఫ్లోరు. 1650 SFT వస్తుందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన UDS అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి 60 గజాలు వస్తుంది. ఇది 5th ఫ్లోర్లో ఉన్నా కూడా హీట్ ఇష్యూ పరంగా అంత ఉండదండి. ఎందుకంటే ఫాల్ సీలింగ్ ఉంటుంది, అక్కడ డబుల్ సీలింగ్ ఉంటుందండి. ఇది ఫ్లాట్కి సంబంధించిన డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా వచ్చి చాలా స్పేషియస్గా ఉంటుందండి. హాల్ నుంచి మనకి డైనింగ్ ఏరియాకి ఎంటర్ అవుతా ఉండి ఇది వచ్చి హాల్ అండి. ఈ 3 BHK ఫ్లాట్కి వచ్చి 3 బెడ్రూమ్స్, హాలు, స్పేషియస్ డైనింగ్ హాలు, కిచెన్కి సంబంధించి యూటిలిటీ ఏరియా, అలాగే ఒక బాల్కనీ, 2 వాష్రూమ్స్ వస్తాయండి. ఒకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంటుంది, ఇంకోటి కామన్ వాష్రూమ్ వస్తుందండి. చూడొచ్చండి, ఇది కిచెన్ కూడా కంప్లీట్గా మోడ్యులర్ కిచెన్తో ఉంటుంది. అలాగే కిచెన్కి సంబంధించిన వుడ్ వర్క్ అంతా కూడా, కబోర్డ్స్ వర్క్ అంతా కూడా మీకు కంప్లీట్గా టేక్వుడ్తో చేశారండి. వీడియోలో మీకు కనిపిస్తుంది చూడొచ్చండి. కిచెన్ సంబంధించిన వుడ్ వర్క్ అంతా కూడా టేక్వుడ్తో చేశారండి. ఇది రీసేల్ ఫ్లాట్ అయిన రెనోవేషన్, రిపేర్స్ నిమిత్తము పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదండి. ఇది వచ్చి 10 years ఓల్డ్ రీసేల్ ఫ్లాట్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ నుంచి మీకు కిచెన్కి సంబంధించిన యూటిలిటీ ఏరియాకి వెళ్ళొచ్చండి. ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీ కూడా చాలా స్పేషియస్గా కనబడుతుందండి. అలాగే యూటిలిటీ ఏరియాలో వచ్చి మనకి సేఫ్టీ గ్రిల్ కూడా ఆల్రెడీ చేసి ఉంటుంది. ఐరన్ మెష్ ఉంటుందండి. సో ముందుగా చెప్పినట్టు రెనోవేషన్, రిపేర్స్ నిమిత్తము పెద్దగా పెట్టుబడి అవసరం లేదండి. ఎందుకంటే ఫ్లాట్ మెయింటెనెన్స్ పరంగా కూడా బాగుంటుందండి. ఓన్లీ వాష్రూమ్స్ పరంగా మనకు నీట్గా కొత్తగా ఉండాలనిపిస్తే కనుక ఫ్లోర్ టైల్స్ కానీ, కమోడ్స్ కానీ మార్చుకుంటే సరిపోతుందండి. బాత్రూమ్స్ సంబంధించి రిమైనింగ్ అంతా కూడా పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఒక వాష్రూమ్ వస్తుంది. అలాగే రెండో వాష్రూమ్ వచ్చి కామన్ ఏరియాలో ఉంటుంది, కామన్గా ఉంటుందండి. ఈ 3 BHK ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చి 76 lakhs 76 లక్షలు చెప్తున్నారండి. అయితే కొన్ని రోజుల క్రితం ఇదే ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చి ఓనర్స్ 80 lakhs కోట్ చేసేవారండి. 80 లక్షలు చెప్పేవారు. అదే ప్రైస్తో తెలుగు ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా మనం రీల్ పోస్ట్ చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుతం ఓనర్స్కి మనీ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే డీల్ కూడా ఎర్లీగా క్లోజ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నారండి. అందువల్ల రేటు తగ్గించి చెప్తున్నారు. 76 లక్షలు చెప్తున్నారు. అది కూడా ప్రైస్ నెగోషియబుల్ అండి. 76 లక్షల మీద కూడా కొంచెం తగ్గుతారు. ఫ్లాట్ ఉన్న లొకేషన్ పరంగా కానీ, లేదా ఫ్లాట్కి వాడిన ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ పరంగా చూస్తే ప్రజెంట్ ఓనర్స్ చెప్తున్న ప్రైస్ అయితే వర్తబుల్ అనిపిస్తుందండి.
ఆ విషయం ఫ్లాట్ చూసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నంబర్ కాల్ చేసి ఫ్లాట్ విజిట్కి రావచ్చండి. మరొక ముఖ్య విషయం అండి, ఎవరైతే 70 లక్షల పైన బడ్జెట్ ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఫ్లాట్ విజిట్కి రండి. ఎందుకంటే 70 lakhs లోపు అయితే ఓనర్స్ ఇచ్చే ఉద్దేశం లేదండి, ఫ్లాట్గా అమ్మే ఉద్దేశం లేదు, అలాగే డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదండి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బడ్జెట్ ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఫ్లాట్ విజిట్కి రండి, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.